పస లేదు. హలో, డాన్సులు చేయడానికి ఆల్రెడీ కంటెస్టెంట్లు ఉన్నారు. మీరు అంత కష్టపడకండి. మీ వాళ్ళు వెళ్ళిపోయి పావు గంట అయింది. పాట ఆపి ఇంకో పావు గంట అయింది. ప్లీజ్ దయచేసి వెళ్ళి కూర్చోరా. చెప్పండి, ఎవరికి కావాలి? తావీదులు, మూలికలు, ఏర్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళతో డ్యూయట్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అనుకున్నా మీరు ఎప్పటికైనా ఈ పరిస్థితికి వస్తారని. హలో, ఈ తావీదు మహిళలు అందరికి పంచుకోవడానికి వచ్చాం. ఎవరు ఆపిన ఆగం. పంచుకోవడం ఆపక్కర్లేదు కానీ ఇది పెంచడం మాత్రం కొంచెం ఆపా. లాస్ట్ టైం మహేష్ బాబులో పరిగెట్టినప్పుడు నీకంటే ముందు ఇది పరిగెట్టేసింది. ఇవన్నీ కాదు, తాబీజ్ శక్తుల గురించి చెప్తాను నేను. ఈ తాబీజ్ కట్టుకున్న మగవాళ్ళందరూ ఏమయ్యారు? మీ వల్ల బిల్గేట్స్ అయ్యారు. ఈ తాబీజ్ కట్టుకున్న అమ్మాయిలందరూ ఏమయ్యారు? మీ వల్ల మాయమయ్యారు. మీ వల్ల మాయమయ్యారు. ఏం మాట్లాడుతున్నావు స్వామి? ఈ తాబీజ్ ఒక్కటి కట్టుకున్నావంటే ప్రపంచంలో ఎవరికి లేని అందం వస్తుంది, ఎవరికి లేనంత జ్ఞానం వస్తుంది. పెద్ద పెద్ద ఎదవలు కూడా మామూలు తయారవుతారు. ఇన్ని తెలిసినప్పుడు ఒకటి కట్టుకోవచ్చు కదా సార్. ఇది ఏమంటున్నాయి? తావీది కట్టకుండానే నిజాలు మాట్లాడుతున్నాయి. మీది ఏమంటున్నాయి? మీది చూసినా పీకేదేం లేదంటున్నాయి. పీకేదేం లేదంటున్నాయి. ఈ తాబీజ్ కట్టుకుంటే కోటీశ్వరుడు అవుతారు. కాటేశ్వరుడే చెప్తున్నాడు కోటేశ్వరుడు అవుతాను. నమ్మండి అయ్యా ప్లీజ్, మీకు దండం పెడతా. ఇదిగో మీరు అన్నిటికీ చీప్ గా చూస్తున్నారు కానీ మొన్న అమెరికాలో ట్రంప్ పిలిచాడు వైట్ హౌస్ కి. ఏమన్నాడు తెలుసా? పండగ వస్తుంది, కాస్త పెయింట్ లేసి వెళ్ళిపోమన్నాడా? ఏది మాట్లాడుతుంది మీది? ఇవాంక అయితే నన్ను పిలిచి మీది సింగిలా అని అడిగింది. చెప్పబోయా అలా లేదు మేడం, నేను ఆల్రెడీ ఎంగిలని. ఇది చాలా డేంజర్ గా ఉంది. మాది లేడీస్ ని పిలిస్తే మీది లేడీస్ కూడా వస్తుంది ఇక్కడికి. వాళ్ళకి కట్టడానికే తెచ్చాము. హలో, మేము వచ్చాం ఇక్కడ. బ్లాస్ట్ లేపియారా? ఒక నిమిషం. అరే ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తారు బ్లాస్ట్ అని చెప్పాను కదా. వీళ్ళే ఒక్కసారి వేసేంట్రా. హలో, మావి అందాలంటే ఒప్పుకోరా? హలో, ఈ షోలో మేము కూడా ఉన్నాం. కాస్త తప్పుకోరా. అరే వర్షిని, వీళ్ళని ఎక్కడో చెట్టు కింద చూసినట్టుంది కదా. ఆ చెట్టు పక్కనే మీరు కూడా టెంట్ వేసుకుని మూలికలు అమ్ముకుంటూ ఉంటారు కదా. షుగర్, బీపీ, కిడ్నీలో స్టోన్స్ ఉంటే తప్పకుండా ఈ మూలికలు వాడండి. మాటలు ఈ అందాలను చూస్తే ఏమనిపిస్తుంది? చందాలు వేసుకుని మరి ఇలా సర్జరీలు చేయాలనిపిస్తుంది. ఈ తాబీజ్ వేసుకుంటే నాకు తెలుగు వచ్చేస్తుందా? వేసుకుంటే కదమ్మా కట్టుకుంటే. ఈ తాబీజ్ కట్టుకుంటే నాకు తెలుగు వచ్చేస్తుందా? అమ్మా, డైరెక్ట్ గా తెలుగు తల్లి వచ్చే నీకు తాబీజ్ కట్టినా నీకు తెలుగు రాదు. అబ్బా అది కాదు కానీ ఈ తాబీజ్ కట్టుకుంటే మేము నంబర్ 1 యాంకర్ అయిపోతామా? 2 కట్టుకో. 2 ఎందుకు? 1 యాంకర్ అవడానికి, 2ది నంబర్ 1 అవడానికి. ఇదిగో ఇవన్నీ కావు గానీ ఈ తాబీజ్ కట్టుకో చెప్తా. ఈ తాబీజ్ కట్టుకుంటే నా మీద ఫీలింగ్స్ వస్తాయి, మామూలుగా ఉండవు. ఆవిడకి వస్తనే లేదు కానీ నీ మొహంలో అయితే పుస్తకాలంగా వస్తాయి. అది చాలా బాగా వస్తాయి. కాదా తావీదులు ఇవి మిమ్మల్ని పడేయడానికి ఇలా వస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మేము వచ్చి సైలెంట్ గా కూర్చోాలనుకుంటున్నాం. రోజు చేసే పనేనా? అదే పనిలో ఉండండి అయితే. యా బెటర్. ఓకే బాయ్. భయ్యా ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది ఏం లేదు, బాగా రోల్ చేసి ఇంత చిన్న చేసిన తర్వాత ఎవరు భయ్యా? స్టైల్ చూసి అర్థం కావట్లే. మీరెందుకు తెలియదు సార్? శానిటైజర్ లో సగం వాటర్ కలిపి అమ్మేసి బ్యాచ్. సగం వాటర్
ఏయ్ సరిగ్గా చూడదయా ఫేస్ చూసి చెప్పు. సార్ ముందు చెప్పరేంటి సార్, మీరేం తెలియదు నాకు. లాక్డౌన్ లో 500 1000 కమ్మేశారు మీ బ్యాచ్. ఆ ముఠాయే కదా సార్ మీరు. నేను ముఠాలో సభ్యుడిలో కనపడుతున్నానా? మీరు ముఠాల సభ్యుడు కాదు సార్, మీరు లీడర్. లీడర్, yes you are the leader. నీకు నా స్టైల్ చూస్తుంటే అర్థం కావట్లా, నేనే చెప్పేస్తున్నా. భాష మానిక్ భాష. ఏంటి పోయి మాట్లాడు. నీలా అతి చేసే మగాడు అతి చేయని అర్థం సుఖపడినాడు చరిత్రలో లేదు. భలేవారు సార్, ఎందుకు లేరు? మీరు లేరా? మీకంటే సుఖపడ్డ పురుషుడు ఉన్నాడా? అన్ని లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటానయ్యా. అవి ఇవి చేయడం మానేస్తే మీకు కూడా కళ్యాణం అవుద్ది సార్. అబ్బా అక్కడికి నీకేదో అంగరంగ వైభవంగా కళ్యాణమే 6 పిల్లలు ఉన్నట్టు చెప్తున్నావే. ఐ విల్ చేంజ్ ద టాపిక్. చూడు ప్రదీప్, జనరల్లీ మనుషులు 2 రకాలు. టైప్ 1 మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు కానీ సుఖపడతాడు. చెడ్డవాడు ఫస్ట్ సుఖపడచ్చు కానీ డెఫినెట్లీ కష్టపడతాడు. అయితే మీరు టైప్ 3. ఏంటిది? సుఖపడడానికి కోసమే కష్టపడుతూ ఉంటారు. హలో భయ్యా, ఏయ్ ఇటు చూడు బే. అటు చూడు బే. భయ్యా ఎస్ ఎస్ పిండు పిండు పిండు. పిండటం ఏంటి భయ్యా? వేన స్టెప్ తెగిపోద్ది తెగిపోద్ది. ఇంద్ర ఎక్కడ? ఎవడెక్కడ? మానిక్ భాష. ఏం చేస్తుంటాడు మీ భాష? ఇప్పుడు మీరు మొక్కే కదా అని పీకేస్తే పేక్ కోస్తా అంటుంటారు కదా సార్, ఆ మొక్కలు నాటి రాయనే సార్. నా మొక్కల సంగతి తర్వాత గానీ 2 మొక్కలు కూడా చెప్పిన వాళ్ళు 2 ఉంటారు కదా, వాళ్ళు పిల్లండి. వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. సోనాలి బింద్రే వచ్చేసింది. ఎడిటర్ కి పని వచ్చేసింది. హలో ఏంటి, నేను సోనాలి బింద్రేలా లేనా? అరే పింద్రే, నువ్వు తప్పుకొని ఆ బింద్రేతో మాట్లాడాలి. బింద్రేనా? వాళ్ళు అందరూ అలా అంటారు కానీ నువ్వు వేసి సోనాలి బింద్రే లాగా ఉన్నావు. అవును కదా, అంత కరెక్ట్ ఎలా చెప్పావు? అందులో చెప్పడానికి ఏముంది, నా క్యారెక్టర్ కి నాకు సంబంధం లేదు. నీదైతే అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదు. నగ్మా, నా ఫ్లాష్ బ్యాక్ నీకు తెలుసు కదా? అదేనా సార్? ఫ్లాషెస్ తీస్తారు అదే కదా. నవ్వు ఆపుకుంటున్నావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అయినా నువ్వు భాష ఏంటి? నాకు తెలుసు ఇందర అంటే ఎవరో ఊర్లో కరువు వస్తే అది తీర్చడానికి నా ఆస్తులు అమ్మేసిన క్యారెక్టర్ ఇందరది. ఆయన కరువు తీర్చుకోవడానికి ఊర్లో ఉన్న ఆస్తులే అమ్మేసుకున్నాడు. నరకటం మొదలెడితే వరస ఏదో ఇది స్కిట్ కాబట్టి అడ్జస్ట్ అవుతున్నా కానీ నువ్వు ఇంద్రా ఏంట్రా? సింహాసనం అవతలపా. నిన్నెవ్వరు నమ్మర్రా. నన్ను చూడు ఆల్రెడీ నమ్మేసింది. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ భాష పాటిస్తారు. ఇట్రా పక్కెళ్ళి ఆడుకో. శంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్. నా దారే రహదారి. సరే సార్.